అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్నామలైకి 6 నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ నాయకత్వం అప్పగించింది. అయితే పార్టీ అప్పగించిన ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు అన్నామలై ప్రకటించడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీ కూడా ఎన్నికల కోసం వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా సరే డీఎంకేను గద్దె దింపాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తమ కూటమిని బలోపేతం చేయడంపై మరింత ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ తమ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించింది. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యత ఆయా ఇన్ఛార్జీలకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించింది. అందులో భాగంగా అన్నామలైకు సింగనల్లూరు, మదురై సౌత్, విరుగంబాక్కం, కరైకుడి, శ్రీవైకుంఠం, పద్మనాభపురం అనే 6 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అన్నామలైకి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలదే. అయితే పార్టీ అప్పగించిన ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఎన్నికల ఇన్ఛార్జ్ పదవికి అన్నామలై రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీ కీలక నేతల్లో అన్నామలై ఒకరు. అలాంటి అన్నామలై పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పదవి నుంచి అన్నామలై తప్పుకోవడానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, కొడుకుగా తనను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తన తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యతలు తనపై ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎక్కువగా ప్రయాణాలు చేయలేనని, పార్టీ నిర్దేశించిన చిన్న పనులకు కూడా పూర్తి సమయం కేటాయించలేనని, అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైనార్ నాగేంద్రన్ ఇతర సీనియర్ నాయకులకు వివరించారని కోయంబత్తూరులోని అవినాశిలో అన్నామలై ప్రకటించారు. అయితే బీజేపీ పార్టీ ప్రచారం కోసం తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నామలై స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఢిల్లీ వెళతారా అని ఎదురైన ప్రశ్నకు పార్టీ అధిష్టానం ఏం చెబితే అది చేస్తాను, సింగనల్లూరులో పోటీ చేసే విషయంపై నెల రోజుల తర్వాతనే స్పష్టత వస్తుంది అని అన్నామలై పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీవీకే పార్టీలపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఒక బానిస పార్టీ అని, రాహుల్ గాంధీ పార్లమెంట్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే కూటమి గందరగోళంలో ఉందని అన్నామలై విమర్శించారు. ఇక నటుడు విజయ్ రాజకీయ పార్టీపై అన్నామలై విరుచుకుపడ్డారు. విజయ్ ఇంజిన్కు ఆయిల్ ఉందా? దాన్ని స్టార్ట్ చేసే మనుషులు ఉన్నారా? విజయ్ ప్రసంగాలు కేవలం ఈలలు చప్పట్ల కోసమే తప్పితే ఆయన ప్రసంగాలు ప్రజలు ఆలోచించేలా లేవని అన్నామలై పేర్కొన్నారు. ఇక ఎన్డీఏ సర్కార్ కేంద్ర బడ్జెట్ ద్వారా తమిళనాడుకు గతంలో కంటే ఎక్కువ నిధులు ఇచ్చిందని అన్నామలై అన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం కేటాయించిన 10,000 కోట్లను యువతకు ఉపాధి కల్పించడం కోసం వినియోగించాలని అన్నామలై సూచించారు. తన తండ్రి అనారోగ్యం రీత్యా ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, కానీ ఏఐఏడీఎంకే అభ్యర్థులు సహా సిట్టింగ్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ వంటి బీజేపీ నేతల గెలుపు కోసం పనిచేస్తానని అన్నామలై స్పష్టం చేశారు. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంతో దూకుడుగా పనిచేసిన అన్నామలై 2019లో తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించిన అన్నామలై 2021లో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. నా నేల నా ప్రజలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహించిన అన్నామలై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ తమిళనాట చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ 8 నెలల పాటు 235 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుదీర్ఘ పర్యటనలు చేశారు. అయినప్పటికీ అన్నామలై తమిళనాడులో బీజేపీకి అధికారం తెచ్చిపెట్టలేకపోయారు. దీనితో అన్నామలైని ఆ పదవి నుంచి తొలగించి వైనార్ నాగేంద్రన్కు తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో సత్తా చాటేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నామలైకి పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీకి అధికారం తీసుకువచ్చేందుకు అన్నామలై ఎంతగానో శ్రమించారు. గతంలో
రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై బీజేపీకి విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలైని తప్పించింది బీజేపీ అగ్రనాయకత్వం. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నామలైకి పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటనే చర్చ మొదలైంది.